హాయ్ అండి. ఈరోజు మనం ఒక కొత్త వెరైటీ అయిన చికెన్ పలావ్ చేసుకోబోతున్నాం. అదే పచ్చిమిర్చి కోడి పలావ్ అనమాట. చాలా సింపుల్, ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు సింపుల్గా. చికెన్ తెచ్చుకొని దాన్ని శుభ్రంగా పసుపు వేసుకొని క్లీన్ చేసుకొని అందులో పెరిగేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు మీకు ఎంత స్పైసీ కావాలో అంతా వేసుకొని అందులోని చిన్న అల్లం ముక్క, వెల్లుల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా వేసుకొని అది మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. ఆ పేస్ట్ ఇప్పుడు మనం ఇందాకలా పెరిగేసుకొని కలుపుకున్నాం కదా, అందులో కలుపుకొని ఒక అరగంట సేపు మనం పక్కన పెట్టుకోవాలి మ్యారినేట్ చేసుకొని. అప్పుడు అది బాగా ఫ్లేవర్స్ అన్ని చికెన్కి బాగా పడుతుంది. అది ఇప్పుడు పక్కన పెట్టిన తర్వాత నెక్స్ట్ బిర్యానీ గిన్నె తీసుకొని కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి వేసుకొని బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా అవి వేసుకొని నెక్స్ట్ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటీ, పుదీనా, కొత్తిమీర కూడా వేసుకొని కొంచెం బాగా వేగాలండి. కొంచెం వేగిన తర్వాత ఇందాక మనం మ్యారినేట్ చేసుకున్నాం కదా ఆ చికెన్, అండ్ ఇందాక చెప్పాను కదా బిర్యానీ డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా మసాలా, బిర్యానీ మసాలా, ఆ పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు మ్యారినేట్ చేసుకుని చికెన్ కూడా వేసుకొని ఒక 45 మినిట్స్ బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం సాఫ్ట్గా అయినంత వరకు కుక్ చేసుకోవాలండి చికెన్. అది బాగా కుక్ అయిన తర్వాత ఇప్పుడు మనం వాటర్ వచ్చేసి నార్మల్గా అయితే మనం గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ వేస్తాం కదా, దీనికి గ్లాస్కి గ్లాసున్నర వేయాలన్నమాట. నేను అలాగే 3 గ్లాసెస్కి దగ్గర దగ్గర 7-8 గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను. అంటే మీకు అంచనా తెలుస్తుంది కదా దాన్ని బట్టి. ఇందాకలా మనం చికెన్ మ్యారినేట్ చేసుకున్నప్పుడు అందులో కొంచెం సాల్ట్ వేసుకున్నాం. ఇప్పుడు కూడా ఈ టైంలోనే కొంచెం అడ్జస్ట్ చేసుకొని సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకోండి. లో ఫ్లేమ్లో అది అయిపోతుంది కదా. లాస్ట్ ఒక 90% అయినప్పుడు కొంచెం పైన మీరు నెయ్యి వేసుకోండి. అప్పుడు మీకు అది బాగుంటుంది, పొడి పొడిగా వస్తుంది. చూడండి ఇక్కడ నాకు చాలా పొడి పొడిగా వచ్చింది. నేను కూడా ఫస్ట్ టైం చేశాను కానీ చాలా బాగా వచ్చింది. మీరు కూడా చేసుకొని ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. లైక్ చేసి షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీకు నచ్చితే కమెంట్ కూడా చేయండి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.